చాలా టేస్ట్‌గా, సింపుల్‌గా అయిపోయే గుత్తొంకాయ కూర ఎలా వండాలో ఈరోజు చూసేద్దాం. ఫస్ట్ వంకాయల్ని తీసుకొని 4 ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకోవాలి. అన్ని వంకాయల్ని కూడా అలానే కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక కళాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసిన వంకాయ ముక్కలు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. వంకాయ ముక్కలు మగ్గేలోగా ఒక మసాలా పేస్ట్‌ని అయితే రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ ధనియాలు బాగా వేయించుకొని తీసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కని, 1 ఇంచు అల్లం ముక్కని, 4, 5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని, కొద్దిగా చింతపండు, ఉప్పు, కారం, పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ మీ టేస్ట్‌కి సరిపడేట్టు యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్‌ని వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈలోగా వంకాయ ముక్కలు కూడా మగ్గిపోతాయి. వంకాయ ముక్కల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్‌ని కూడా వేసి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత మగ్గిన వంకాయ ముక్కల్ని వేసి బాగా కలిపి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన గుత్తొంకాయ కూర అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీర వేస్తే రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.